హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. మరి కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మరి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఆల్ అనేటువంటి బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు అందించేటువంటి నా వీడియోస్ మీకు అందుతాయి. ముందుగా ఇతిహాసంలో మొదటి బిట్టు. ఇతిహాసం అంటే అర్థం ఏమిటి? ఇతిహాసం అంటే పూర్వకథ. పూర్వకథనే ఇతిహాసం అని అంటాం. ఇతిహాసం పురావృత్తం అని పేర్కొన్నవారు ఎవరు? ఇతిహాసం పురావృత్తం అని నిర్వచించి ఎవరు? అమరసింహుడు. అమరసింహుడు దీన్ని పేర్కొన్నాడు. ఇతిహాసం పురావృత్తం అనగానేమి? ఇతిహాసం పురావృత్తం అని అమరసింహుడు చెప్పాడు కదా, మరి దాని అర్థం ఏమిటి? పూర్వకథ, అదే పూర్వవృత్తాంతం. పూర్వవృత్తాంతాన్నే ఇతిహాసం పురావృత్తం అని అమరసింహుడు పేర్కొన్నాడు. ఇతిహాసాన్ని ఆంగ్లంలో ఏమంటారు? ఇతిహాసాన్ని ఆంగ్లంలో, ఇంగ్లీష్లో ఏమంటామండి? ఎపిక్ అంటాం. ఇతిహాసాన్ని ఆంగ్లంలో ఎపిక్ అని అంటాం. ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఏ రూపంలో ఉండేది? ఇతిహాసాలు అనేటువంటివి గ్రంథస్థం అంటే పుస్తక రూపం కాకముందు ఏ రూపంలో ఉండేవి అంటే ఆసు రూపంలో ఉండేవి. ఆసు రూపం అంటే వ్యవహారికంలోన మాటల్లో మాత్రమే ఉండేది. పూర్వరాజుల కథలు కలిగినది ఏది? పూర్వరాజుల యొక్క కథలు మనకు తెలియజేసేవి ఏవి? పూర్వరాజుల యొక్క కథలు మనకు తెలియజేసేవి ఇతిహాసాలు. ఇతిహాసాలు మనకేం తెలియజేస్తాయి? పూర్వరాజుల యొక్క కథలను తెలియజేస్తాయి. ఇది ఇట్లు ఈ విధంగా జరిగినది అని తెలిపేది ఏది? ఇది ఇట్లు లేదా ఈ విధంగా జరిగినదని తెలిపేది ఏది? అదే ఇతిహాసం. ఈ విధంగా జరిగింది అని తెలియజేసేదే ఇది ఈ విధంగా అని చెప్పేది ఇతిహాసం. తెలుగులో రామాయణ మహాభారతాలను ఏమంటారు? తెలుగులో రామాయణ మహాభారతాలను ఏమంటారు? ఇతిహాసం అంటారు. తెలుగులో రామాయణ మహాభారతాలను ఏమంటామండి? ఇతిహాసం అని అంటాం. వేద పురాణ శాస్త్రాల సారమంతా మహాభారతంలో నిక్షిప్తం అవ్వటం వల్ల మహాభారతాన్ని ఏమంటారు? వేద పురాణ శాస్త్రాల సారమంతా మహాభారతం ఉండడం చేత ఏమంటాము? మహాభారతాన్ని పంచమ వేదం అంటాం. ఏమంటాం? పంచమ వేదం. కావ్య పరిభాషలో కథ చెప్పేవాడిని ఏమంటారు? కావ్య పరిభాషలో మనకి కథ చెప్పేవారిని ఏమంటారంటే ఆఖ్యాత అంటారు. ఏమంటారు? ఆఖ్యాత. కథ చెప్పేవాడిని ఆఖ్యాత అంటాం. ఆఖ్యాత అంటే అతడు చెప్పే కథను ఏమంటారు? ఆఖ్యాత అంటే అతడు చెప్పేటువంటి కథను ఏమంటారు అంటే ఆఖ్యానం అంటారు. ఏమంటారు? ఆఖ్యానం. అతడు చెప్పేటువంటి కథను ఆఖ్యానం అంటాం. ఇతరులు చెప్పగా విన్నదాన్ని చెప్పటం ఏమంటారు? ఇతరులు చెప్పగా విన్న కథను చెప్పడం ఏమంటారంటే ఉపాఖ్యానం అంటాం. ఏమంటాం? ఉపాఖ్యానం. ఇతరులు చెప్పగా విన్నదాన్ని చెప్పడం మళ్ళీ ఉపాఖ్యానంగా చెప్పవచ్చు. స్వయం సమగ్రంగా ఉండటమే కాక ప్రధాన కథలో భాగంగా ఉండేది ఏది? స్వయం సమగ్రంగా ఉండటమే కాక కథలో ప్రధానంగా ఉండేది ఉపాఖ్యానం. కథలో ప్రధానంగా చెప్పేది ఏదంటే ఉపాఖ్యానం. భారతంలో ఉపాఖ్యానాలు ఏవి? భారతంలో ఉండేటువంటి ఉపాఖ్యానాలు కొన్నిటిని తెలుసుకుందాం. శకుంతల ఉపాఖ్యానం, ఉదంకోపాఖ్యానం, కచ్చుడు దేవయాని కథ మొదలైనవి. ఇవన్నీ కూడాను భారతం ఉపాఖ్యానాలుగా చెప్పవచ్చు. తెలుగులోని కవిత్రయ మహాభారతాన్ని ఏమంటారు? తెలుగులో గల కవిత్రయ మహాభారతాన్ని ఏమంటారంటే కావ్యేతిహాసం అంటాం. ఏమంటాం?
కావ్యేతిహాసం. వ్యాస మహర్షి రాసిన భారతాన్ని ఏమంటారు? వ్యాస మహర్షి రాసినటువంటి భారతాన్ని ఏమంటారు అంటే శాస్త్రేతిహాసం అంటాం. వ్యాస మహర్షి రాసిన భారతాన్ని శాస్త్రేతిహాసం అని అంటాం. వ్యాస మహర్షి భారత కథను దేనిగా రాశాడు? వ్యాస మహర్షి భారత కథను దేనిగా రాశాడు? జయ కావ్యంగా రాయడం జరిగింది. వ్యాస మహర్షి రాసినటువంటి భారత కథను జయ కావ్యంగా రాయడం జరిగింది. ఇతిహాసాలు ఎన్ని రకాలు? ఇతిహాసాలు ఎన్ని రకాలు? ఇవి 2 రకాలు. ఒకటి పరిక్రియ, 2 పురాకల్పం. ఒకటి పరిక్రియ, 2 పురాకల్పం. ఏకనాయకాశ్రితం గల ఇతిహాసాన్ని ఏమంటారు? ఏకనాయకాశ్రితం అంటే ఒక నాయకుడి వల్లే ఆ కథ అంతా జరిగేటువంటిది. దాన్ని పరిక్రియ అంటాం. అది ఉదాహరణకి రామాయణం. రాముడే ఆ కథనన్నిటికీ కర్త. బహునాయకాశ్రితం గల ఇతిహాసాలు ఏవి? బహునాయకాశ్రితం గల ఇతిహాసము ఏది అంటే అనేక మంది కథానాయకులు ఉంటారు ఇందులో. అది పురాకల్పం. దాన్ని పురాకల్పంగా చెప్పవచ్చు. ఉదాహరణ మహాభారతం. సంస్కృత భారతంలోని పర్వాల సంఖ్య. సంస్కృత భారతంలో ఉండే పర్వాల యొక్క సంఖ్య 100 పర్వాలు ఉంటాయి. సంస్కృత భారతంలో పర్వాలు ఎన్ని ఉంటాయి? 100 పర్వాలు. ఆంధ్ర మహాభారతంలో గల పర్వాల సంఖ్య. ఆంధ్ర మహాభారతంలో గల పర్వాల సంఖ్య 18 పర్వాలు ఉంటాయి. ఆంధ్ర మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉంటాయి? 18 పర్వాలు ఉంటాయి. నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభిస్తూ చెప్పిన శ్లోకం ఏది? నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభిస్తూ చెప్పిన శ్లోకం శ్రీవాణి గిరిజాక్షిరాయ. శ్రీవాణి గిరిజాక్షిరాయ. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి శ్రీకృష్ణుని వలె భారత రచనలో నన్నయ్యకు సహకరించిన వాడు ఎవరు? ఎవరండి? నారాయణ భట్టు. మరి అర్జునునికి శ్రీకృష్ణుని వలె భారత రచన నన్నయ్యకు సహకరించింది నారాయణ భట్టు. తెలుగు సాహిత్యంలో పద్య విద్యకు ఆద్యుడు నన్నయ్య అని పేర్కొన్నది ఎవరు? పద్య విద్యకు ఆద్యుడు ఎవరండి? నన్నయ్య అని పేర్కొన్నది విశ్వనాథ సత్యనారాయణ గారు. ఎవరు పేర్కొన్నారు? విశ్వనాథ సత్యనారాయణ. సంస్కృతంలో తొలి ఇతిహాసం ఏది? సంస్కృతంలో రచించిన తొలి ఇతిహాసం వాల్మీకి రామాయణం. తొలి ఇతిహాసం ఏది సంస్కృతంలో? వాల్మీకి రామాయణం. తెలుగులో తొలి ఇతిహాసం ఏది? తెలుగులో రచించబడిన తొలి ఇతిహాసం ఏది? తొలి ఇతిహాసం ఆంధ్ర మహాభారతం. తెలుగులో తొలి ఇతిహాసం ఏది? ఆంధ్ర మహాభారతం. కన్నడంలో మహాభారతాన్ని విక్రమార్జున విజయం పేరున రచించిన కన్నడ కవి. విక్రమార్జున విజయం అని కన్నడ రచించిన కన్నడ కవి పంపకవి. ఎవరు రాశారు? పంపకవి విక్రమార్జున విజయాన్ని రచించడం జరిగింది. కన్నడంలో మహాభారతాన్ని గదాయుద్ధం పేరుతో రచించిన కన్నడ కవి. గదాయుద్ధం పేరుతో మహాభారతం రచించిన కన్నడ కవి ఎవరు? ఎవరండి? రన్నడు. గదాయుద్ధం పేరున మహాభారతాన్ని రచించిన కన్నడ కవి రన్నడు. భారతానికి పరిశిష్ట గ్రంథం ఏది? భారతానికి పరిశిష్ట గ్రంథము రచించినది ఏది అంటే హరివంశం. ఎర్రన రచించినటువంటి హరివంశం మరి భారతానికి
పరిశిష్ట గ్రంథంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.